అఖిల మన ముందరికి వస్తుంది. రా తల్లి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. అఖిల ఎంపిక చేసుకున్న పాట రచన పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం జానకమ్మ. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ సినిమా నుంచి వల్లభ ప్రియ వల్లభ. నా వల్ల కాదు, చప్పట్లు కొట్టండి మీరు. విరిసిన పువ్వులలో అప్పుడే విరిసిన పువ్వులలో గుప్పుమనే పరిమళము వలే బుక్కల కావిరి తగిలేనా సిక్కులు సగలే చెలగేనా చూసిన సంద్రములో చంద్రుని చూసిన సంద్రములో సందడి చేసే అలలవలే కొల్లగా మమతలు మూచేనా చల్లగా వలపులు వీచేనా చాలా బాగా పాడారు. మీరు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ మొదటి నుంచి యూ సెట్ సమ్ వెరీ గుడ్ స్టాండర్డ్స్ ఇన్ సింగింగ్ రైట్ ఫ్రమ్ ఎపిసోడ్ 1. ఒక్క చోట గుప్పుమనే పరిమళము వలె అప్పుడే విరిసిన పువ్వులలో గుప్పుమనే ఎలా పాడుతున్నావమ్మా? గుప్పుమనే పరిమళము వలె అది కొంచెం అటు ఇటుగా ఉండింది. ఫస్ట్ గుప్పుమనే పరిమళము వలే గుప్పుమనే పరిమళము వలే కొద్దిగా ఈ యాంగిల్ మారిస్తే బ్రీతింగ్ సౌండ్ కానీ లేకపోతే పర్టికులర్లీ పాప్ నాయిసెస్ అంటాం కదా, అవి కొన్ని అవాయిడ్ అవుతాయి అన్నమాట. సెకండ్ చరణం స్టార్ట్ అవుతుంది కదా, మీరు పాడక్కర్లేదు. ఏం రాసుకుని ఏం మాట చెప్పండి. చంద్రుని చూసి మళ్ళీ పాడండి ఇప్పుడు. చంద్రుని అది చంద్రుడు చాలా సాత్వికమైన వాడు నాలాగా. అది చా ఎక్కువ యాక్సెంట్ ఇస్తున్నారు, అది చా మధ్యలో వినపడుతుంది అనమాట. అదేమిటో నాకు తెలియదు, అది ఎలాగో నాకు తెలియదు. చంద్రుని అంతే చాలు, చంద్రుని అంతే. ఇందులో కొత్త మాట ఉంది, కొల్లగా మమతలు మూచేనా చల్లగా వలపులు వీచేనా అని.
ముఖ్యంగా పింగళి నాగేంద్రరావు గారు ఇలాంటి చాలా వాడారు. నాకు అర్థం తెలియదు. మూచేనా అంటే ముసురుకున్నాయా అన్న ఒక అర్థం ఉండొచ్చేమో. ఆయన చాలా ప్రయోగాలు చేశారు ఇలాగా. అండ్ ఎక్కడ కూడా కాంప్లికేటెడ్గా ఉండదు పింగళి నాగేంద్రరావు గారి పాట. జానకి గారు పాడిన పద్ధతి చాలా బాగుంటుంది. ఓకే తల్లి, ఆల్ ది బెస్ట్.